అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు నెల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? విజయం సాధిస్తారా? అనుకున్నవి జరుగుతాయా అన్నది తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. భార్యాభర్తల గొడవలు, ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోవటం, సంతానం లేకపోవటం, ఆరోగ్య నష్టాలు, మానసిక సమస్యలు, చాతబడి నివారణ, స్త్రీ పురుష వశీకరణ. సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తారు ఈ గురువుగారు. కిందున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి. అయితే ఆగస్టు నెలలో కుంభరాశి వారికి వారి కుటుంబంలో ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి భార్యాభర్తల గొడవలు సద్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. వారు మరింత ప్రేమ అభిమానంగా ఉంటారు. కోర్టు కేసు దాకా వెళ్ళి పెద్దల గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోయి చాలా సంతోషంగా జీవిస్తారు. అలాగే సంతానం లేక బాధపడేటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ మగవాడు కానీ ఖచ్చితంగా వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాక ఎన్ని సంబంధాలు చూసినా కుదరక ఇబ్బందులు పడేటువంటి కుంభరాశి వారికి ఖచ్చితంగా సంతాన యోగం కలగబోతుంది. అయితే మీరు ప్రేమించిన వాళ్ళు విడిపోయి మీరు చాలా బాధపడుతూ వారు దక్కక మానసిక స్థితిలోకి పోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వారి ప్రేమను పొందుతారు. మళ్ళీ వారు మీ జీవితంలోకి ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకొని వస్తారు. మీ మధ్యలో గొడవలన్నీ పోయి మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. అలా గనక మీకు జరగలేదు, మానసికంగా మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాం అన్నట్లయితే ఈ గురువుగారిని సంప్రదించండి. మీరు ఇష్టపడిన వాళ్ళకి మీ మనసులో మాట చెబితే ఏమవుతుందో తప్పుగా చూస్తారా, మమ్మల్ని ఏమైనా వెనక వద్దని అంటారా అని ఆలోచించేటువంటి వారు కూడా మీ యొక్క నిర్ణయాన్ని త్వరగా చెప్పండి. లేదంటే వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వీరు గతంలో చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికమైన సమస్యలను ఎదుర్కొంటూ చాలని జీతాలతో వీరి జీవితం గడుపుతూ రూపాయి సంపాదిస్తే మరొక రూపాయి అప్పు చేసి వీరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి వీరికి ఒక రకంగా విజయం వరించబోతుందని చెప్పుకోవాలి. వ్యాపార రంగాల్లో ఉండి వ్యాపారాలు కలిసి రాక బాగా ఇబ్బంది పడేటువంటి వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కుంభరాశిలో ఉన్న ఆడవారు కానీ మగవారు కానీ కొత్తగా వ్యాపార రీత్యా పనులు చేపడతారు. వ్యాపార రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వస్తాయి. తగిన గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఇండియాలో ఉన్నవారైతే వారు స్థానాన్ని మారుతారు, మరొక ప్లేస్కి వెళ్ళడం లేదా జీతం పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇతర దేశాలకు వెళ్ళాలి, సంపాదించాలి అనుకుని వీసాలు అప్లికేషన్ పెట్టినా రాక ఇబ్బంది పడేటువంటి వారికి వీసాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. వాళ్ళ కోరికలు తీరుతాయి. వారు అనుకున్న విజయాన్ని ధన రూపాన అన్నీ చేస్తారు. అప్పులు తీరుతాయి. ఇల్లులు కడుతూ ఆ మధ్యలో ఆగిపోయినవి కూడా మళ్ళీ ప్రారంభిస్తారు. కోర్టు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విజయం కోర్టులో కూడా వీరికి అనుకూలంగానే వార్తలు వస్తాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు, పేరు, ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. కుటుంబంలో కూడా వీరిని గౌరవిస్తారు. వీళ్ళని చీకొట్టిన వాళ్ళే వీళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చే యోగం ఈ ఆగస్టు నెలలో కనబడుతుంది. అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారు బంగారం కొనుగోలు చేస్తారు. అలాగే భూములు, స్థలాలు, ఫ్లాట్లు అనేక రకాలుగా వీరు మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నూతన వాహనాలు కొంటారు. ఆ వాహనాలు కూడా కొంతమంది వ్యాపార రీత్యా మోటార్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కళ నెరవేరుతుంది. సొంతగా వాహనం కొనాలి, దాని మీద బిజినెస్ చేయాలనుకునేటువంటి వారు కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. రైతులకి కూడా బాగా కలిసి వస్తుంది. చదువుకునేటువంటి విద్యార్థులకి బాగా మేధశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదవాలన్న ఆలోచన పెరుగుతుంది. అయితే వీరికి ఆరోగ్యంలో ఇబ్బంది పడేటువంటి వారికి కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది. ఆరోగ్యపరమైనటువంటి మార్పుల్లో కూడా బాగుంటుంది. ఆదాయం కూడా వీరికి విపరీతంగా పెరుగుతుంది. అన్ని విధాలు బాగుంటాయి. కానీ మధ్యవర్తం చేయకండి. మధ్య వ్యక్తిగా మీరు ఉన్నారు అంటే ఇబ్బంది పడతారు. మీ దగ్గరున్న డబ్బుని అప్పుగా ఇచ్చారంటే అది తిరిగి రాదు. ఈ ఆగస్టు నెలలో చాలా జాగ్రత్తలు వహించండి. లేదంటే మీ మిత్రులే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. చాతబడి నివారణ, మీరు ఇష్టపడ్డ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చక్కగా బాధపడుతున్నా
స్త్రీ పురుష వశీకరణం చేసి ఈ గురువుగారు మీకు ఆ అమ్మాయిని వశపరుస్తారు. అలాగే చేతబడి నివారణతో ఆరోగ్య సమస్యల్లో బాధపడే వారికి కూడా చేతబడి నివారణ చేస్తారు. ఎటువంటి సమస్యకైనా గురువుగారిని సంప్రదించండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తారు.